హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వెజ్ కబాబ్ పౌడర్ అండి. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు వెజ్ కబాబ్స్ వేయాలంటే అప్పుడు ఈ పౌడర్ ఒక్కటి వేస్తే చాలండి, ఇంకేం దీంట్లో వేయాల్సిన పని లేదు. వేసేసి కలిపేసుకొని కబాబ్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ పౌడరు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకోండి. తర్వాత 6-7 ఎండుమిర్చి వేయండి. 1 అంగుళం దాల్చిన చెక్క కూడా ఇలా తుంచి వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 10-12 లవంగాలు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మప్పండి లెమన్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, షాజీరా 1/2 టేబుల్ స్పూను. వీటిని మిక్సీ పట్టేసుకుందామండి. మరి మెత్తని పొడి కాదండి, కొంచెం బరగ్గానే పొడిలాగా చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి. అలా లేకపోయినా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి ముందే. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందామండి. మనం ముందే మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. వీటికి 1 కప్పు శనగపిండి అండి, 1/2 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అండి. కరెక్ట్గా మసాలా సరిపోతుందండి. ఫుడ్ కలరు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ వేయండి, లేదంటే అవసరం లేదండి. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక గాజు డబ్బా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదండి, బయట పెట్టినా ఏం పాడవదు. ఇప్పుడు నేను వీటితో ఈ పౌడర్తో నేను మీకు కబాబ్స్ వేసి చూపిస్తాను. ముందే ఇలా కాలీఫ్లవర్ను వేడి నీళ్ళల్లో వేసేసి వాటర్ లేకుండా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ను కొద్దిగా వేసేసుకుంటూ వాటర్ ఏం లేకుండా ఫస్ట్ ముక్కలకు పట్టించాలండి. తర్వాత కొద్దిగా ఊరికే అట్లా వాటర్ చల్లుకొని కలిపేసుకోవాలి. మనము కలుపుకొని చూసుకొని తర్వాత మళ్ళీ కబాబ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి మీరు ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఈ పౌడరే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే వెజ్ కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఈ కబాబ్స్ పైన క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని వీటిని అందులో వేసామంటే ఎక్స్ట్రా ఉండే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఈ పౌడర్ కానీ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కబాబ్స్ చేయాలంటే ఈ మిక్సింగ్ పౌడర్ వేసేసుకొని కబాబ్స్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 మంత్స్ వరకు ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.